ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ, సిరికొండ, నేరేడిగొండ, బోత్తో పాటు పలు మండలాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడ్డాయి. అకాల వర్షాలకు కల్లాలోని ధాన్యం తడిసిపోయింది. మరోవైపు రాష్ట్రంలో 3 రోజుల పాటు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ప్రకటించింది వెదర్ డిపార్ట్మెంట్. రేపు 14 జిల్లాలకు యెల్లో అలర్ట్ ప్రకటించారు అధికారులు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈశాన్య దిశగా కదులుతూ బలపడనుందని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఎల్లుండి వాయుగుండంగా మారే ఛాన్స్ ఉందని ప్రకటించారు. అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో 3 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. మరోవైపు నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నట్లు తెలిపారు. 29న కేరళను తాకనున్నట్టు తెలిపారు అధికారులు. ప్రస్తుతానికి మనకి నైరుతి మరియు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని ఒక అల్పపీడనం ఈ రోజు ఉదయం ఏర్పడడం అయితే జరిగింది. ఇది మరింతగా బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా దక్షిణ మధ్య బంగాళాఖాతంలోని ఇది వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావం తెలంగాణ రాష్ట్రానికి చూసుకున్నట్లయితే మనకి ముఖ్యంగా ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో దీని ప్రభావం అధికంగా కనిపించేటట్లు ఉంది. రాష్ట్రానికి వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. 3 రోజుల పాటు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు వెదర్ ఆఫీసర్లు. కొన్ని ప్రాంతాల్లో క్యుములోనింబస్ మేఘాల కారణంగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వానలు పడే అవకాశం ఉందన్నారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయన్నారు. ఉత్తర ఈశాన్య జిల్లాలపై అల్పపీడన ప్రభావం ఉంటుందని తెలిపారు అధికారులు. రాష్ట్రం మీద దీని మీద ప్రభావం 3 రోజులు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. దాదాపుగా ఈ వర్షపాతం అంతా మనకి క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడడం వల్ల క్యుములోనింబస్ మేఘాల ఆవరణం నుంచి క్లౌడ్ టు గ్రౌండ్ లైట్నింగ్ అధికంగా ఉన్నప్పుడైతే ఖచ్చితంగా ఈ పిడుగుపాటు అనేది జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతానికి మనకి యెల్లో అలర్ట్ ఇస్తున్నాం. అది ముఖ్యంగా ఈ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షపాతం, ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఉన్నందున కొద్దిగా యెల్లో అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. రేపు 14 జిల్లాలకు యెల్లో అలర్ట్ ప్రకటించింది వెదర్ డిపార్ట్మెంట్. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో వానలు పడే ఛాన్స్ ఉందని తెలిపారు. ఉరుముల, మెరుపులు, ఈదురుగాలుల కారణంగా యెల్లో అలర్ట్ కొనసాగుతుందని తెలిపారు. ఇవాళ రాత్రికి పలు జిల్లాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు అధికారులు. 3 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. కామారెడ్డి, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు. గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. వర్షం పడుతున్న సమయంలో ఎవరూ బయటకు వెళ్లొద్దని సూచించారు. శిథిలావస్థకు చేరిన ఇళ్లను ఖాళీ చేయాలన్నారు. పిడుగులు పడే అవకాశం ఉండడంతో చెట్లు, కరెంటు తీగలు, పోల్స్ కు దూరంగా ఉండాలని సూచించారు అధికారులు. 3 రోజుల తర్వాత రాష్ట్రంలో 3 నుంచి 4 డిగ్రీల వరకు టెంపరేచర్లు పెరిగే అవకాశం ఉందన్నారు అధికారులు.